హలో గాయ్స్! ఈరోజు మనం ఇండియాలో ఒక అద్భుతమైన టెంపుల్‌కైతే వెళ్తున్నాము. అదేంటో తెలుసా? కోటిలింగాల టెంపుల్ అన్నమాట. కోటి అంటే ఒక కోటి అంటే 10,00,000 అన్నమాట. ఈ ఆలయంలో నిజంగా మనం ఒక కోటి లింగాలైతే చూడొచ్చు. ఈ టెంపుల్ ఎక్కడో గాదండి. మన కర్ణాటక స్టేట్‌లో కోలార్ డిస్ట్రిక్ట్ సమీపంలో అయితే ఉందండి. దీనిని 1980 సంవత్సరంలో స్వామి సంపత్ శివమూర్తి గారైతే స్థాపించారు. ఇది మన బెంగుళూరు నుంచయితే అరౌండ్ 2 అవర్స్ అయితే పడుతుందండి. ఈ టెంపుల్‌లో ఉన్న స్పెషల్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? ఇక్కడ 108 అడుగులు ఎత్తైన శివలింగము, మరియు 35 అడుగులు ఎత్తైన నంది విగ్రహం అయితే ఉంటుందండి. అవి గూడా మనం క్లియర్‌గా చూడొచ్చు. ఫోటోలు గూడా తీసుకోవచ్చు అక్కడ టెంపుల్ లోపల. ఇక్కడ భక్తులైతే తమ కోరికలు నెరవేరాలని ఆశతో తాము స్వయంగా శివలింగాలను కూడా ప్రతిష్ఠిస్తారంట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు గదా! ఈ చెట్టుకు పెళ్లి గాని వాళ్ళు గాని, లేదా సంతానం లేని వాళ్ళు గాని అక్కడ ఒక దారం ఇస్తారండి. అది కడితే తొందరగా పెళ్లయిపోతుంది. సంతానం లేని వాళ్ళకైతే ఉయ్యాల ఇస్తారు. సో, అది కడితే తొందరగా పిల్లలైతే కలుగుతారు అని అంటారండి. చూస్తున్నారు గదా! లింగాలైతే ఎంత బావున్నాయో గదా! వెరైటీ వెరైటీ షేప్స్‌తో అయితే. ఇక్కడ జనాల రద్దీ కూడా ఎక్కువగానే ఉందండి. చూసారా? మీరు గనుక దగ్గరలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ టెంపుల్ ఒక్కసారైనా వెళ్ళండి. చాలా బావుంటుందండి టెంపులు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలుసా? మామూలుగా బ్రహ్మదేవునికి ఎక్కడ ఆలయం అయితే ఉండదు కదండీ! కానీ ఇక్కడే మనం చూడొచ్చు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరం ముగ్గురు టెంపుల్స్ అయితే ఉంటాయి. ఒకేసారి దర్శనం గూడా అయితుందండి. చాలా బావుంటుందండి లోపల. సో, అలా మా దర్శనం గూడా కంప్లీట్ అయిపోయింది. మేమలా బయటికొచ్చేసాము. మీరేమన్నా స్పెషల్‌గా పూజలు చేసుకోవాలనుకుంటే అక్కడ లింగానికి మీరే తెచ్చుకొని అన్ని పూజలు గూడా మనం చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది మంజునాథ స్వామి యొక్క పాదాలనమాట. అదేనండి ఇంతకుముందు చెప్పాను గదా! బ్రహ్మదేవుని టెంపులు. అది గూడా నేను వీడియోలో అయితే కవర్ చేశానండి. సో, స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికైతే తరలొస్తారంట అండి. ఈ ఆలయంలో ప్రార్థనలు చేస్తే శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం ఉంది. కోటిలింగాల దేవాలయం ఒక్క ఆలయం మాత్రమే కాదండి. ఇది లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచింది. ప్రతి లింగం వెనుక ఒక కథ ఉంది. ఒక కోరిక కూడా ఉందండి. మీరు గనుక కర్ణాటక వస్తే తప్పకుండా చూడండి ఈ ప్లేస్‌ని. థాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలా చేసుకోవడం వల్ల నేనేమన్నా వీడియోస్ పెడితే మీకు ముందు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట. థాంక్ యూ. బై బై. సీ యూ సూన్ విత్ న్యూ వీడియో.